హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? ఈరోజు మరో వీడియో అండి. నేతి సున్నుండలతో మీ ముందుకు వచ్చామండి. ఇది వచ్చి అరకిలో తీసుకున్నామండి. ఇది వచ్చి సాయి మినపప్పుని బాగా పొడి చేసి మా సిస్టర్ని పంపించారండి. మామూలుగా అయితే పొట్టు మినపప్పు బాగా వేయించుకొని తిరగలతో రుబ్బుకొని పక్కన పెట్టుకునేవాళ్ళు. సో ఆ అవైలబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇలాగ సాయి మినపప్పు తీసుకొని ఇలాగ వేయించుకొని మిక్సీ పట్టుకున్నారంట. సో వాళ్ళకి సరే మనకు కూడా పంపిద్దామని మా సిస్టర్ వాళ్ళు పంపించారండి. సో చూసారండి, చూపించి సో చూసారండి, పొడి పొడిగా బాగా ఉందండి. చూసారండి. సో దీనికి తగ్గట్టుగానే బెల్లం పావు కిలో తీసుకున్నామండి. సో పావు కిలో నెయ్యి కూడా తీసుకున్నాము. సో దీన్ని బాగా వేడి చేసుకున్నామండి. మా మనవరాలకు సున్నుండ అంటే చాలా ఇష్టం అండి. తన కోసమే అయితే మేమైతే మామూలుగా ఈ పొట్టు మినపప్పు తెచ్చి వేయించుకొని తిరగలతో పట్టించుకుందాం అనుకున్నామండి. లేకపోతే మిక్సీ అయినా చేసుకుందాం అనుకున్నాం కానీ సో ఇదేంటి వీళ్ళు ఇలా పంపించేటప్పటికల్లా మా సిస్టర్ వాళ్ళు ఇంకా ఈ ప్రాసెస్ చేసుకొని ఇలాగా వీడియో తీసుకుంటున్నామండి. మొత్తం పావు కిలో నెయ్యి అనేది పోసేసుకున్నాము. కొంచెం ఉందండి. ఎన్ని చేసినా అండి సున్నుండకు కానీ లడ్డూకు కానీ ఆ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలండి. ఆ షేప్ అనేది అప్పుడే హైలైట్గా ఉంటుంది. మా మనవరాలకైతే ఈ సున్నుండలు చాలా ఇష్టం అండి. బాగా తింటుంది. ఆ స్కూల్లో కూడా ఆ స్నాక్స్ లాగా పెట్టుకొని తీసుకెళ్ళిస్తాను. నేతి సున్నుండలంటే చాలా ఇష్టం తనకి. అదే మేమైతే పొట్టుతో తయారు చేసుకుందాం అనుకున్నాం కానీ సరే మా సిస్టర్ పంపించేటప్పటికల్లా ఇలా ట్రై చేసామండి. ఈసారి ఫస్ట్ టైము. మన రవ్వ లడ్డు చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. వస్తున్నాయండి అందులో. చక్క కింద కూర్చొని చేసుకుంటున్నామండి. మామూలుగా అయితే కిచెన్లో చేసుకునేవాళ్ళం. సరే అండి.
సండే కదండి, పిల్లలందరూ కూడా ఇప్పుడు దీపావళి ఉంది కదండి 20th. అసలు ఆ చిన్న చిన్న కొట్లో కొనుక్కోవడం, టపా 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 ఇంటి ముందు పేల్చడం అండి. అసలు హడావిడి హడావిడి గోలగోల బాగా ఉంది. ఇప్పటికీ సగం అయినాయి అండి, ఇంకో సగం రడ్డూలు ఉన్నాయండి చుట్టాలి. సరే అండి. ఫస్ట్ టైం చేసినప్పుడు రవ్వ లడ్డులు అంతగా రాలేదండి, ఎందుకంటే కొంచెం మిల్క్ ఎక్కువైంది, పాలు అనేది ఎక్కువైనాయండి. సరే సెకండ్ టైం చేసినప్పుడు మాత్రం అండి చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అదేదో మామూలుగా ఏంటో మరమరాలు తిన్నట్టు తినేసామండి మేమైతే. చాలా బాగుందండి, బాగా వచ్చింది రెసిపీ అనేది. అయిపోవచ్చానండి, ఇంకా 2, 3 అవుతాయి.
ఎంత నెయ్యి కదండి, అసలు ఆ స్మెల్లే చాలా బాగుందండి. ఆ వాసనకి నూరూరుద్ది అంటారు. చాలా బాగుందండి వాసన. అది ఇంటి నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యి అండి, హోమ్ మేడే. సో బయట అనేది మేము కొనలేదు. చూసారండి, ఎమ్మి ఎమ్మి సున్నుండలు రెడీ అయిపోయినాయండి. సో నేతి సున్నుండలు అండి. సో ఒక టేస్ట్ చూద్దాము. సూపర్ ఉందండి, చాలా రుచిగా ఉందండి. నేతి సున్నుండలు చాలా ఎమ్మి ఎమ్మిగా కూడా ఉందండి, చాలా రుచిగా ఉందండి. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుద్దామండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.